Hi guys, welcome to Future Fem Telugu. Today we are going to discuss about Gemini CLI. What is Gemini CLI? Gemini CLI అనేది ఓపెన్ సోర్స్ ఏఐ ఏజెంట్. గూగుల్ జెమినీ ఏఐని డైరెక్ట్గా కమాండ్ లైన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, లైక్ యువర్ టెర్మినల్. జెమినీ CLI అనేది కోడ్స్ని సజెస్ట్ చేస్తుంది, బగ్స్ని ఫిక్స్ చేస్తుంది, అలానే ఎర్రర్స్ని క్విక్గా రిజాల్వ్ చేస్తుంది. దీన్ని సింపుల్గా టెక్స్ట్ ద్వారా కమాండ్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నీ హోల్ ప్రాజెక్ట్లో పర్టికులర్ ఫైల్ గురించి కావాలన్నా లేదా పర్టికులర్ కోడ్ గురించి కావాలన్నా సింపుల్గా టెక్స్ట్ టైప్ చేసి తెలుసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో ఆస్క్ ఇట్ అబౌట్ కోడ్. మనకి వైబ్ కోడింగ్ టూల్స్ చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మన వర్క్ స్పేస్ బయట యూస్ చేసుకోవచ్చు. కానీ జెమినీ CLIని మన వర్క్ స్పేస్లో ఇంటిగ్రేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇది క్విక్గా యాప్స్ జనరేట్ చేయడానికి కాదు, ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ద రియల్ డెవలపర్స్. ఇప్పుడు మనం జెమినీ CLIని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. మనకి ప్రీరిక్విజైట్స్ ఏంటంటే Node.js అండ్ విజువల్ స్టూడియో కోడ్. ఇప్పుడు Node.js ఆల్రెడీ మీ సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే సింపుల్గా బ్రౌజర్లోకి వెళ్ళి Node.js అని టైప్ చేస్తే స్టార్టింగ్లో వచ్చే లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇక్కడ మీ విండోస్ అయితే విండోస్లోకి డౌన్లోడ్ చేసుకోండి. జెమినీ CLI అనేది అబోవ్ 18 వెర్షన్ నుంచి అవైలబుల్గా ఉంది. సో మీ Node.js ఇన్స్టాల్ అనేది అబోవ్ 18 వెర్షన్ ఉండేటట్టు చూసుకోండి. ఆల్రెడీ ఉంటే చెక్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను CMDలో చెక్ చేసుకుంటున్నాను, అసలు Node.js ఇన్స్టాల్ అయ్యిందో లేదా, కరెక్ట్గా ఇన్స్టాల్ అయ్యిందో లేదా అని చెక్ చేసుకోండి. Node-v అది వెర్షన్ 20లో ఉంది. సో మీరు కూడా ఇలా చెక్ చేసుకోండి మీ వెర్షన్ 18 నుంచి అబోవ్ ఉందో లేదో అని. ఇప్పుడు మనం VS కోడ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నీకు జెమినీ CLI అనేది ఇంటిగ్రేట్ చేసుకోవడానికి సింపుల్గా ఒక కమాండ్ ఉంది. కమాండ్ని టైప్ చేసుకోండి, npm install -g npm install @google/ లోడ్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం జెమినీ టెర్మినల్ నుంచి జెమినీలోకి స్విచ్ అవ్వాలంటే సింపుల్గా జెమినీ అని టైప్ చేయండి. లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను కాబట్టి ఇక్కడ మీరు జెమినీ అని టైప్ చేయగానే మీకు గూగుల్ అకౌంట్ అడుగుతుంది. మీరు గూగుల్ అకౌంట్తో సింపుల్గా లాగిన్ అయిపోవచ్చు. ఇదిగో మీ జెమినీ అనేది ఇప్పుడు మీ VS కోడ్లోకి ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది కోడింగ్ నేర్చుకోవడానికి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. నేను ఒక ఎంప్టీ ఫోల్డర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎంప్టీ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. app.py అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఈ ఫైల్ ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు సింపుల్గా ఒక కోడ్ యాడ్ చేయాలి. నాకు ఇప్పుడు కోడ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను సింపుల్గా ఒక కమాండ్ ఇస్తున్నాను జెమినీలో. ఫస్ట్ జెమినీలోకి స్విచ్ అయిపోయింది. ఈ ఫైల్లో నాకు సింపుల్గా ఒక కోడ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. ఇన్ దిస్ ఫైల్ యాడ్ HTML స్మాల్ DS code for beginner in understand level in Python. సో జస్ట్ నేను టెక్స్ట్ టైప్ చేశాను. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కోడ్ యాడ్ అయిపోతుంది అనమాట. ఫైల్ అనలైజ్ చేసింది. ఇక్కడ నీకు ఏంటంటే అది ఇచ్చిన ఫైల్ అనేది నీకు అక్కడ ఎలా అవ్వాలన్నా ఇక్కడ నీకు అడుగుతుంది, పర్మిషన్స్ అడుగుతుంది.
ఎస్ ఎలా వన్సా లేదా ఎస్ ఆల్వేసా, మీరు మ్యాక్సిమం ఎస్ ఎలా వన్స్ ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిసారి మీకు ఏమవుతుంది అనేది తెలుస్తుంది. ఎస్ ఆల్వేస్ కొడితే అది మీకు తెలియకుండానే మొత్తం అన్ని మాడిఫికేషన్ చేస్తుంది. క్లిక్ ఆన్ ఎస్, హియర్ ఇట్ ఈస్. ఇక నీకు పైథాన్లో ఒక కోడ్ ఇచ్చింది. ఇప్పుడు నీకు ఈ కోడ్ అర్థం కావట్లేదు, ఇది ఏంటి అని తెలుసుకోవడానికి నువ్వేం చేస్తావంటే సింపుల్గా టెక్స్ట్ టైప్ చేయి, ఎక్స్ప్లెయిన్ దిస్ కోడ్. ఎక్స్ప్లెయిన్ దిస్ కోడ్ అని అనుకో, ఇక్కడ సింపుల్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదిగో ఇక్కడ ప్రతిదీ ఏంటని నీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఇక నీకు మొత్తం నీకు చూడడానికి అన్కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు నీకు ఒక డాక్యుమెంట్లో కావాలంటే డాక్యుమెంట్లో తీసుకురావచ్చు. ఎలా అంటే create a file and add this in the file. Create a text file. ఇక్కడ టెక్స్ట్ ఫైల్కి నేమ్ ఏమి ఇవ్వాలని అడుగుతుంది. ఇప్పుడు మనకి సింపుల్గా డాక్స్ అని ఇద్దాం. ఇదిగో మీకు డాక్ నేమ్స్తో టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అవ్వాలని అడిగింది, పర్మిషన్ అడిగింది. ఎస్ ఎలా వన్స్, హియర్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి డాక్స్ నేమ్తో టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఏంటంటే ఆ కోడ్లో ఉన్నదా A to Z ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇక్కడ ఆ కోడ్లో ఏముంది ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే కాకుండా ఇక్కడ నీకు ఒక ఎర్రర్ని క్రియేట్ చేద్దాం. సింపుల్గా ఇక్కడ ఇప్పుడు ఒక ఎర్రర్ ఉంది. ఇప్పుడు నాకు ఎర్రర్ ఏంటో అర్థం కావట్లేదు అనుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఫిక్స్ ద ఎర్రర్ అని టైప్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాన్ని మాత్రం అనలైజ్ చేస్తుంది. ఇది మొత్తం ఈ కోడ్ ఎడిటర్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది. నువ్వేం సెలెక్ట్ చేసావని చూసి అప్పుడు నీకు ఎర్రర్ని ఫిక్స్ చేస్తుంది. ఇక్కడ మనకి ఎర్రర్ని డిటెక్ట్ చేస్తుంది. సో చేంజ్ అవ్వాలని పర్మిషన్ అడుగుతుంది. సో ఎలా వన్స్, ఇక్కడ ఎర్రర్ కూడా ఇక్కడ ఏం చేంజ్ అవుతుందని చూపించింది, ఇక్కడ ఎర్రర్ ఉందని చూపించింది. సో ఎలా వన్స్ ఇంకో ఎర్రర్ కూడా చూపించింది ఎక్కడని. ఇక్కడే కాకుండా అది డిఫరెన్షియల్ వ్యూలో కూడా చూపిస్తుంది. ప్రతిదానికి ఎర్రర్ని ఓవర్ రైట్ చేయడానికి కూడా నీకు పర్మిషన్స్ అడుగుతుంది. సో ఇప్పుడు ఎర్రర్ని ఫిక్స్ చేసింది. నౌ ఇట్స్ గోయింగ్ గుడ్. ఇలా నీకు కోడింగ్లో అసిస్టెంట్కి హెల్ప్ చేస్తుంది. ఎక్కడ నీకు ఎర్రర్స్ వచ్చినా లేదా కోడ్ అర్థం కాకపోయినా నీకు సింపుల్గా ఎలా చేయాలి ఏంటి అని చెప్తుంది. అదే లార్జ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసినప్పుడు ఎర్రర్ వస్తే ఎలా సాల్వ్ చేస్తుందో కూడా చూద్దాం. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ తీసుకుంటున్నాను. ఇది లార్జ్ అప్లికేషన్ అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తాను మీకు.
సో ఇది మీకు ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అయింది కదా. ఇప్పుడు నేను చిన్న ఎర్రర్ క్రియేట్ చేస్తాను మీకు. నేను ఇక్కడ ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ తీసేస్తున్నాను. ఇంపోర్ట్ స్టేట్మెంట్ తీసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా జెమినీలోకి స్విచ్ అయిపోతాను. ఇప్పుడు నేను జెమినీలోకి స్విచ్ అయిపోయాను. ఇప్పుడు నేను నా ఫోల్డర్లో ఎర్రర్ ఉంది, జెమినీకి తెలియదు ఎక్కడ ఉంది ఎర్రర్. సో నేను ఫిక్స్ ద ఎర్రర్ అంటాను సింపుల్గా. ఫిక్స్ ద ఎర్రర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. Analyze all the files and fix the error. అంటే ఇప్పుడు నేను రిమూవ్ చేసిన ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది ఆ ఫైల్ అనేది ఏ ఫోల్డర్లో ఉందో తెలీదు, ఏ ఫైల్స్లో ఆ డేటా ఉందో కూడా తెలీదు. సో సింపుల్గా దీనికి ఫిక్స్ ద ఎర్రర్ అని చెప్పాను అంతే. ప్రతిసారి నీకు పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడ నీకు చూడండి, ఏ ఫైల్లో ఎర్రర్ చేసానో దానికి తెలీదు, కానీ మొత్తం ఫోల్డర్ మొత్తాన్ని అనలైజ్ చేసి ఇక్కడ నీకు ఎర్రర్ ఉంది అని చూపిస్తుంది. ఇది డిఫరెన్షియల్ వ్యూలో కూడా చూపిస్తుంది. ఇది నీకు ఓవర్ రైట్ చేసుకోవాలంటే సింపుల్గా ఎస్ అలవన్స్ కొడితే ఇది ఓవర్ రైట్ అయిపోయింది అనమాట. ఓవర్ రైట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ సాల్వ్ అయిపోయింది. సో ఇలాగా లార్జ్ అప్లికేషన్స్లో కూడా నువ్వు బగ్స్ ఫిక్స్ చేయడానికి కానీ ఎర్రర్స్ని ఫిక్స్ చేయడానికి కానీ వాడవచ్చు. ఇక్కడ మళ్ళీ NPM నీకు డైరెక్ట్గా కమెంట్స్ని కూడా ఈ జెమినీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో నీకు టెర్మినల్లో కూడా ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఈ జెమినీని ఎగ్జిట్ అవ్వాలంటే Ctrl+C 2 times ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా నీకు జెమినీ CLI అనేది కోడింగ్ నేర్చుకునేటప్పుడు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా, స్ట్రక్ అయిపోయినా, లేదా లార్జ్ అప్లికేషన్స్లో ఎర్రర్స్ వచ్చినా ఫిక్స్ చేయడానికి చాలా అసిస్ట్ చేస్తుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని కొత్త విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.